అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్నెస్ విజిటమ్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ. నేను మమత. మనము ఈరోజు ఈ వీడియోలో కర్మయోగం గురించి తెలుసుకుందాము. సో ఈ కర్మయోగం గురించి చెప్పాలి అంటే కర్మయోగం అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. అంటే కర్మయోగం 1, కర్మయోగం 2 లాగా విభజించడం జరిగింది. సో దీని గురించి తెలుసుకోబోయే ముందుగా అసలు ఈ కర్మయోగం ఎప్పుడు మన లైఫ్లో స్టార్ట్ అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనిషి తన జన్మలలో మనిషిగా తన జీవితంలో ఆఖరి జన్మలలోకి వచ్చినప్పుడు ఈ యోగ పరంపర అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యోగ పరంపరలో మొట్టమొదటగా కర్మయోగం అనేది మనిషి యొక్క జీవితంలో ఎంటర్ అవుతుంది. సో ఈ కర్మయోగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. సో ఈ కర్మయోగంని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. కర్మయోగం 1, కర్మయోగం 2. సో ఈ 1 ఎప్పుడు వస్తుంది, ఈ కర్మయోగం 1 అనేది ఎప్పుడు ఎంటర్ అవుతుంది, కర్మయోగం 2 అనేది ఎప్పుడు ఎంటర్ అవుతుంది కూడా మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ మనం కర్మయోగం 1. సో కర్మయోగం 1ని మళ్ళీ 4 స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఆర్ స్టేజ్ ఏ, స్టేజ్ బి, స్టేజ్ సి, స్టేజ్ డి. సో మనకి సులభంగా అర్థం అవడానికి. సో కర్మయోగం 1లో మనం ఇప్పుడు స్టేజ్ ఏ గురించి తెలుసుకుందాం. ఈ కర్మయోగం 1 స్టేజ్ ఏలో ఏం చెప్తారు అని అంటే, మనకి ఈ జ్ఞానం ఏంటి అంటే, నీవు ఇతరులకు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ జ్ఞానం అనేది మనకు అందడం జరుగుతుంది. ఏంటి, నీవు ఇతరులకు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం జరగకూడదు. అంటే నీ వల్ల చెడు మాత్రం జరగకూడదు. అంటే మనం ఇతరులకి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం మన వల్ల ఏ జీవికి కానీ, ఏ ప్రాణికి కానీ, ఏ మనిషికి కానీ మన వల్ల చెడు జరగకూడదు. అంటే ఎలాంటి హింస చేయకూడదు, ఎవరిని మన మాటల ద్వారా ఇబ్బంది పెట్టకూడదు, మన చేతుల ద్వారా ఎవరు బాధపడకూడదు. మనకు తెలుసు కదా మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి. అంటే మన వల్ల జరిగితే మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు. అంటే నీకు వీలైతే మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయొద్దు. మన వల్ల మంచి జరగకపోయినా పర్లేదు ఎవరికి, కానీ చెడు మాత్రం జరగకూడదు అనేది ఈ కర్మయోగం 1లో స్టేజ్ ఏలో మనకు చెప్పడం జరుగుతుంది. అంటే ఏ జీవిని హింసించొద్దు, ఏ జీవిని చంపొద్దు, నరకొద్దు, మాంసభక్షణ చేయొద్దు. అలాగే మన తోటి వారిని మనం ఏ విధంగా ఇబ్బంది పెట్టవద్దు. మన చేతుల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ ఏ విధంగా కూడా ఎవరిని, సకల చరాచర జీవరాశికి నీ వల్ల మంచి జరగకపోయినా పర్లేదు, చెడు మాత్రం జరగకూడదు అని చెప్పడం జరుగుతుంది ఈ స్టేజ్ ఏలో. సో ఇది మనకి ఈ జ్ఞానం అందినప్పుడు, ఏదైతే ఆఖరి జన్మల్లో ఉన్నప్పుడు ఈ జ్ఞానం ఏదైతే మనకు అందుతుందో, గురువుల ద్వారా కానీ, మనకి పుస్తకాల ద్వారా కానీ, గ్రంథాల ద్వారా కానీ, ఏ రకంగానైనా మన జీవితంలోకి ఈ జ్ఞానం అనేది ఎంటర్ అవుతుందో, అప్పుడు మనము దీన్ని ప్రాక్టీస్లో పెట్టడం జరుగుతుంది. కొద్ది కొద్దిగా ఆ జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, అది మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొన్ని జన్మలు ఇలా మనం గడపడం జరుగుతుంది. సో ఇలా కొన్ని జన్మలు కర్మయోగం 1లో స్టేజ్ ఏలో కొన్ని జన్మలు అన్నీ కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా కొన్ని జన్మలు కంప్లీట్ అయిన తర్వాత మనము కర్మయోగం 1 స్టేజ్ బిలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మాస్టర్స్, ఈ వీడియోలో మనము కర్మయోగం 1 స్టేజ్ ఏ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మనము స్టేజ్ బి గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.